guys, welcome back to our channel. So, ee roju nenu cheppaboyedi 100 ki 100% correct friends. So, మీరు thumbnail లో చూసినట్టు ఈ రోజు మనం మానిటైజేషన్ అవ్వకుండానే మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ కి ఎంత మనీ ఎంత రెవెన్యూ వస్తుందో మనం చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు మీ వీడియోస్ కి మీ ఛానల్లో ఎంత రెవెన్యూ వస్తుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థం అవ్వదు. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, మనం ఇలా మన రెవెన్యూ చెక్ చేసుకోవడానికి ఒక యాప్ అయితే కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో యాప్ అనగానే వైరస్ వస్తుంది అని భయపడాల్సిన అవసరం లేదు. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ యాప్. సో ఈ యాప్ పేరు వచ్చేసి వై టూల్ ఫ్రెండ్స్. ఇది మనకి ప్లే స్టోర్లో ఇంకా యాప్ స్టోర్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. వై టూల్ అంటే వైటీ స్టూడియో అనుకోగలరు, కానీ చాలా రాంగ్. వైటీ స్టూడియో, వై టూల్ ఇవి రెండు చాలా డిఫరెంట్. సో వైటీ స్టూడియో అంటే ఏంటో ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో చూపిస్తున్నాను చూడండి. అసలు ఈ వైటీ స్టూడియోలో ఏముంటాయి, ఏమేమి చూపిస్తాయి అన్నీ చూపిస్తాను. నేనైతే మీకు ఇప్పుడు వైటీ స్టూడియో యాప్ని అయితే చూపించబోతున్నాను. సో వైటీ స్టూడియో లోగో అయితే ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇదే అన్నమాట వైటీ స్టూడియో. సో దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది, మీరు చూసుకోవచ్చు. మీ ఛానల్ లోగో, మీ ఛానల్ నేమ్, మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఎన్ని వ్యూస్, అవన్నీ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకా కింద లేటెస్ట్ మీరు ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేశారో అవి కూడా చూపిస్తుంది. సో ఆ తర్వాత కింద చాలా కింద చూసుకుంటే డాష్ బోర్డ్, కంటెంట్, అనలిటిక్స్, కమ్యూనిటీ అండ్ ఎర్న్ అనే ఆప్షన్స్ అయితే మీకు కనబడచ్చు. సో దీంట్లో ఫస్ట్ మీరు కాంటెంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ మీరు ఇప్పుడు దాకా ఏమైతే వీడియోస్ అయితే ఏమైతే అప్లోడ్ చేశారో అన్నీ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. షార్ట్స్, లాంగ్ వీడియోస్ అయితే అన్ని, ప్లేలిస్ట్ అన్నీ చూపిస్తుంది. ఆ తర్వాత అనలిటిక్స్లోకి వెళ్తే మీ ఛానల్ గ్రోత్ ఎలా ఉంది, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి ఇన్ని డేస్కి. సో ఇక్కడ చూడొచ్చు, నాకు ఈ 1 మంత్లో 4.3K వ్యూస్ వచ్చినాయి. సో ఇట్లా ఇన్ని మంత్స్లో నాకు ఇన్ని వాచ్ అవర్స్ వచ్చాయి. సో ఇవైతే చూపిస్తుంది. ఆ తర్వాత మీరు కమ్యూనిటీలోకి వెళ్తే ఇక్కడ మీకు ఏమేమి కామెంట్స్ వచ్చాయి, మీ కమ్యూనిటీ స్పాట్ లైట్స్ అవన్నీ అయితే చూపిస్తుంది. ఆ తర్వాత లాస్ట్ మీరు ఎర్న్లోకి వెళ్తే మీకు ఇక్కడ రెవెన్యూ చూపిస్తుందేమో అనుకుంటున్నారు, చాలా రాంగ్. ఇక్కడ రెవెన్యూ మీకైతే అస్సలు చూపించదు. మీరు మానిటైజేషన్ మైల్ స్టోన్కి రీచ్ అవ్వడానికి ఇంకా ఏమేం చేయాలి, ఎన్ని పబ్లిక్ వాచ్ టైమ్స్ రావాలి, ఎన్ని పబ్లిక్ షార్ట్ వ్యూస్ రావాలి, అవైతే చూపిస్తుంది మీ మానిటైజేషన్ అవ్వడానికి. సో ఇది అన్నమాట వైటీ స్టూడియో యాప్. నేను ఇప్పుడు నెక్స్ట్ మీకు వై టూల్ యాప్ని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా చూపించిన స్క్రీన్ రికార్డింగ్ వైటీ స్టూడియో యాప్ది. సో దాంట్లో ఏమేమి చూపిస్తే మీరు ఆల్రెడీ చూసుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం వై టూల్లో ఎలా చేయాలో, అసలు ఏం ప్రాసెస్ చేయాలి అనేది మొత్తం ఇప్పుడు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు వై టూల్ యాప్ని అయితే చూపించబోతున్నాను. వై టూల్ అని మీకు కనబడుతుంది కదా ఎండ్లో లాస్ట్లో, సో అదే అనమాట వై టూల్ యాప్. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఈ యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో ఇంకా యాప్ స్టోర్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు అంతగా ఇబ్బంది దొరకకపోతే నేను మీకు డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో కూడా ఇస్తాను దీని లింక్. సో అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వీడియో ట్యాగ్, ఎక్స్ట్రాక్టర్, కీవర్డ్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ ఏం క్లిక్ చేయాల్సిన అస్సలు అవసరం లేదు. మీరు ఇక్కడ పైన మీకు జస్ట్ కనబడుతుంది కదా ఎంటర్ వీడియో ఛానల్ యూఆర్ఎల్ అని. సో అక్కడ మీ ఛానల్ యూఆర్ఎల్, మీ ఛానల్ లింక్ని అయితే అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎట్లా తీసుకోవాలో నేను చెప్తాను. సో ఇక్కడ దీని నుంచి ఎగ్జిట్ అయిపోయి యూట్యూబ్ని అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో యూట్యూబ్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద లాస్ట్లో U1 కనబడుతుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఛానల్ వస్తుంది కదా, మీ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మీ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడే మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ చూడండి. ఇక్కడ మీ ఛానల్ నేమ్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఉన్నాయి కదా, దాని కింద మీకు మోర్ అబౌట్ దిస్ ఛానల్ అని కనబడుతుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి.
చేసిన తర్వాత మీకైతే ఇట్లా వస్తుంది. దీంట్లో మీకు స్టార్టింగ్లో కనబడుతుంది మీ ఛానల్ లింక్. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత Y2 ల్యాబ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ ఛానల్ URL అయితే ఏదైతే కాపీ చేశారో దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. సో పేస్ట్ అయిపోయిన తర్వాత గో బటన్ నొక్కితే మీకు ఇక్కడ మీ ఛానల్ డీటెయిల్స్, రెవెన్యూ కూడా చూపిస్తుంది. ఇది కొంచెం టైం టేకింగ్ వచ్చేసింది చూడొచ్చు. నా ఛానల్ నేమ్, ఎన్ని సబ్స్క్రైబర్స్, వ్యూస్, వీడియోస్ ఎన్ని పెట్టాను అవన్నీ అయితే చూపిస్తుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఎస్టిమేటెడ్ టోటల్ ఎర్నింగ్స్ బై ఛానల్. సో మానిటైజేషన్ అయిన తర్వాత మీకు ఎంత మనీ రాబోతుంది ఇక్కడ చూపిస్తుంది చూడండి. యావరేజ్ ఎర్నింగ్ పర్ వీడియో, ఒక్కో వీడియోకి నాకు $3 వస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ మొత్తం అన్ని వీడియోస్ కలిపి ఇప్పుడు దాకా నాకు $596 వస్తున్నాయి ఫ్రెండ్స్. సో దీన్ని మనం ఇండియన్ సిస్టంలో కన్వర్ట్ చేస్తే 596 మల్టిప్లైడ్ బై 87 చేస్తా. అప్పుడు మనకి మనీ 52,000 దాకా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా మీ ఛానల్ని URL ఇక్కడ పేస్ట్ చేసి అప్లోడ్ గో బటన్ నొక్కితే మీకు మీ ఛానల్ రెవెన్యూ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇలా ఈజీగా మీ ఛానల్ రెవెన్యూని అయితే మానిటైజేషన్ అవ్వకుండానే తెలుసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, Y2 అనే యాప్ ద్వారా ఎంత ఈజీగా మనకి రాబోయే రెవెన్యూని చెక్ చేసుకోగలము. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీలాగే ఎంతోమంది యూట్యూబ్ క్రియేటర్స్ ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా, వాళ్ళకి ఎంత రెవెన్యూ రాబోతుంది వాళ్ళ ఛానల్ నుంచి. సో మానిటైజేషన్ అవ్వకుండానే ఇలా మనకి ఎంత రెవెన్యూ రాబోతుందో మానిటైజేషన్ తర్వాత తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అండ్ టెక్నికల్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిమ్మల్ని నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.